మున్సిపల్ శాఖ నుండి ఇలాం బజార్కు సంబంధించి ఇది పెద్ద ప్రధాన రహదారి కూడా కాదు. దీన్ని 80 నుండి 100 ఫీట్లు చేద్దామని ఒక ప్రపోజల్ పెట్టి సెంట్రల్ లైటింగ్ అని ఇవాళ ప్రజల ఇల్లు పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు 50 నుంచి 60 ఇల్లు పోయే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వాళ్ళ ఇల్లు పోతున్న పరిస్థితి అంచనా వేయకుండా ఎకాఎకన ఇక్కడ కొలతలు చేసుకుంటూ మార్కింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం మేము ఇస్తామని ఎటువంటి భరోసా ఇవ్వకుండా ఇవాళ వచ్చి ఏదో ఒక అధికారుల లెక్క కాకుండా ఒక గూండాల లెక్క వచ్చి మార్కింగ్ చేసి ఒక బాధ్యత రహితంగా ఇవాళ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయ్యా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మేము మా బహుజన సమాజ్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం. మీరు ఆల్రెడీ 4 కోట్ల నుండి ఈ ఎల్లంబార్కు అవతల నుండి పందిల బ్రిడ్జ్ కాంచలి బైపాస్ ఇచ్చారు చర్యాలోడుకు, గౌరేలి నుండి చర్యాలకు. అదేవిధంగా ఈ రూట్ నుంచి కూడా కొద్ది గొప్ప పోతాయి. ఇది పెద్ద ఇటు నుంచి రోజు ఒక 20 నుంచి 30 భారీ వాహనాలు బస్సులో, స్కూల్ బస్సులు, లారీలు కూడా ఎక్కువ పోయే పరిస్థితి ఈ ఏరియాకు ఉంటుంది. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా ఈ రోడ్డు వెడల్పు చేద్దాం అని ఆయన పోవడం ఈ సందర్భంగా చాలా మంచిది కాదని మేము ఈ సందర్భంగా ఖండించడం జరుగుతుంది. మరి ఇది ఎందుకు చేస్తారు? మరి ఇది ప్రజలకు సంబంధించి అన్యాయాన్ని వాళ్ళు నష్టపోతున్న పరిస్థితిని మరి గుర్తించరా అని మేము ఈ సందర్భంగా మంత్రి గారిని అడుగుతాను. మరి ఈ వర్క్, ఈ సెంట్రల్ లైటింగ్ అంటూ, ఈ రోడ్లు అంటూ ఇవాళ మరి ఇది కమిషన్ వర్కా? కమిషన్ల కొరకే చేస్తారా ఈ వర్క్? మరి ప్రజల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తామో చెయ్యి. మొన్న పోలీస్ శాఖ కూడా ఇక్కడ వాళ్ళ బిజినెస్ పరంగా సెటిల్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ చేస్తా అంటే ఇక్కడ మొన్న ఇక్కడ చేపలకు సంబంధించి ఒక విగ్రహం పెట్టుకున్నారు. ఇవన్నీ జరుగుతుంటే సపోర్ట్ చేయని పురపాలక శాఖ ఈరోజు అన్నీ అయిపోయినాక, కట్టడాలు జరిగినాక ఇప్పుడు వచ్చి ఆగమేఘాల మీద మంత్రి గారు చెప్పిండు అన్ని కూలకూడదాం అనే పరిస్థితి మంచిది కాదు. ప్రజల హృదయాలను అర్థం చేసుకోవాలి, ప్రజల బాధలను అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడగా మేము మొత్తం ధ్వంసం చేస్తాం ఊరిని అంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. మా పార్టీ పక్షాన ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా మేము కొట్లాడతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇల్లం బజార్లో రోడ్డు వెలుపు కార్యక్రమం కోసం ఈ రోజున మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేయడం జరుగుతుంది. గతంలో ఉన్న 100 ఫీట్లు ఉండాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేయడం జరిగింది. ఈ వాడకు సంబంధించిన ప్రజలందరూ వ్యతిరేకించడం జరిగింది. ఈ ఇల్లం బజార్లో పెద్ద వాహనాలు రావు, రద్దీ ఉండదు కాబట్టి మాకు 50 ఫీట్ల వరకు, 40 ఫీట్లు, 50 ఫీట్లు సరిపోతుందని చెప్పి ఆనాడు వ్యతిరేకించదగింది. ఈ రోజున మళ్ళీ కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం, ఈ మున్సిపల్ అధికారులు మళ్ళీ మార్కింగ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రజలు వ్యతిరేకిస్తే మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదు అడుగుతున్నాం మున్సిపల్ అధికారులు కానీ, అదేవిధంగా గౌరవ మంత్రి గారు కానీ. ఈ రోజున ఇక్కడ ఉన్న చిన్న వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళు ఏ రకంగా బతారని అడుగుతున్నాం. చిన్న ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఇలా ఇల్లు పోతే మొత్తం బయటకు పోయే పరిస్థితి, వాళ్ళకి ఎక్కడ గుర్చ కూడా వేసుకునే పరిస్థితి లేదు. అందుకోసమే మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల విజ్ఞప్తి, మున్సిపల్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేయడం ఉంది. ఈ వెంటనే ఈ మార్కింగ్ ఆపి ఈ ప్రజల గొంతు మంత్రి గారు వినాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు తప్పకుండా వచ్చి మాట్లాడాల్సిన అవసరం అని చెప్పేసి సందర్భంగా వారిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇప్పటికే 22 ఫీట్ల రోడ్డు ఉండడం చేద్దాం. అప్పుడు డబుల్ రోడ్ ఇదే అంటే 10 ఫీట్ల 2 బస్సులు ఈజీగా పోగలుగుతాయి. అట్లాంటి 40 ఫీట్ల వరకు సరిపోతుంది. అట్లాంటి 80 ఫీట్ల వరకు పోతే ఎంత దూరం పోతుంది? అది అవసరం లేని రోడ్డు కోసం అవసరం ఉన్న కాడ బలవంతంగా చేయడం ఇది మంచిది కాదని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు, కానీ ప్రజలకు అన్యాయంగా తీసుకుంటే నిర్ణయాలని చెప్పాలి తప్పకుండా వ్యతిరేకించే బాధ్యత మా మీద ఉంటుంది. అదేవిధంగా గౌరవ మంత్రిగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజల ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము దాదాపు 1 కిలోమీటర్ వరకు ఇల్లు ఉన్నాయి. దాదాపు 200 ఇళ్ళ వరకు అందరు దాదాపు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళ బతుకులు ఏమైతే అడుగుతున్నాం. గతంలో ఏదైతే ప్రజల తీర్మానం ప్రకారం చేసిన ప్రకారం 40 ఫీట్లు మించకుండా ఈ రోడ్డును వెడల్పు చేయాలని చెప్పి సందర్భంగా అడగడుతున్నాం. హుస్నాబాద్ పట్టణంలో ఇవాళ 20 ఫీట్ల రోడ్డు కూడా లేని పరిస్థితుల్లో మండలాలు ఉన్నాయి. మరి ఎందుకు చేయాలని అడుగుతారు. ఇలా కావాలని చెప్పేసి ఇలా ఈ పేద ప్రజలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అందుకోసమే దీని నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన వ్యతిరేకిస్తాం. అభివృద్ధి చేస్తే తప్పకుండా సహకరిస్తాం.
అదేవిధంగా ఇక్కడున్న ప్రజలు ఈ రోజున అందరూ అధికారులు కూడా విజ్ఞప్తి చేయడం. కానీ మున్సిపల్ కమిషనర్ గారు కావాలని చెప్పేసి ఇలా రెచ్చగొట్టే విధంగా ఇలా మేము తర్వాత నిర్ణయం తీసుకుంటాం, ఇలా ఆపు చేయం కావాలని చెప్పి చేసినట్టు స్వచ్ఛంగా కనబడుతుంది. ఇట్లాంటి నిర్ణయం ప్రజలు రెచ్చగొడితే మంచిది కాదని చెప్పినాం. ప్రజలు ఎవరైనా జరుగుతున్న అన్యాయాన్ని కనుక ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా అన్నప్పుడు అది ఆఫ్ చేయాలి, దృష్టి తీసుకోవాలి, ఇలా పేదవాళ్ళ ఆలోచన చేయాలి. మళ్ళీ కావాలని చెప్పేసి ఇలా మళ్ళీ కొలతల మీద ప్రజలు ఇబ్బందికరంగా చేస్తే మంచిది కాదు. మేమంతా వ్యతిరేకిస్తారు. మేము ఇలా బీఆర్ఎస్ పార్టీగా వ్యతిరేకించడం లేదు. ఇలా ప్రజల రోడ్డు మీదకి వచ్చారు, ప్రజలే మాకు బాధలున్నాయి, ఇలా మా ప్రజల బాధల కోసం మేము వ్యతిరేకిస్తాం, ఇలా మా బాధ్యత అని చెప్పేసి వాళ్ళే ఇలా రోడ్డు మీద చేద్దని చెప్పి వ్యతిరేకించారు. దాన్ని ప్రభుత్వం వెంటనే పరిగణ తీసుకొని వాళ్ళ న్యాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే తప్పకుండా ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని బట్టి వాళ్ళ ఆలోచన బట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళ సమస్యల మీద పోరాటం చేసే సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.